ఏమండోయ్ ఎలా ఉన్నారండి? ఆ బ్రహ్మాండంగానే ఉంటారులేండి. మన యేసు ప్రభు దయ వల్ల ఆ ఇద్దరిని ఒక్కడ చేసే శుభముహూర్తం వచ్చేసిందండి. ఓ పాల్మీ సెవిటి పడేయండి. పల్నాడు జిల్లా వాస్తవ్యులు ఇంటూరి మస్తాన్ గారు శ్రీమతి జూలియమ్మ గారు దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ చిన్న అబ్బాయి రాజేంద్ర, అందరూ ప్రేమగా దావీదు అని పిలుస్తారు. ఆ కుర్రదే పెళ్ళండి. చూసారా అబ్బాయిని? నవ మన్మధుల్లో ఉంటాడండి. అసలే మా ఊడికి సిగ్గు ఎక్కువండి బాబు. పెళ్లి అనేసరికి కూసింత సిగ్గు పెడతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. ఏది ఏమైనా అండి, పెళ్లి అంటే మాత్రం సిగ్గు ఉంటదండి. చూసారా మాటల్లో కూడా అమ్మాయి ఎవరో చెప్పలేదు. గుంటూరు వాస్తవ్యులు శ్రీ గిరిగి యేసోబు గారు శ్రీమతి యేసమ్మ గారు దంపతులు ఒక్కగానే ఒక్క అమ్మాయి శ్రావణితో పెళ్ళండి. అమ్మాయిని చూసారా కొందన బొమ్మలా ఉంటదండి. మరి ఆ అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడద్దండి. పెంపకం అలాంటిదండి. ఏది ఏమైనా అండి, జంటను చూడగానే చిలకా గోరెంకల్లా భలే చక్కగా ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దులే కానండి. కానీ పెళ్లి మాత్రం May 7 బుధవారం ఉదయం 11 గంటలకండి. ఇంతకీ పెళ్లి ఎక్కడంటారా? కరాలపాడు గ్రామం చెకేము ప్రార్థనా మందిరంలో జరుగుతాయండి. అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుండి భోజనాలండి పెళ్లి కొడుకు ఇంటి దగ్గరే. నావగాయ పిండి వంటలో 4 కూరలతో ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ కలిపొట్టించేత రెడీగా ఉన్నారండి. మరి ఇంటూరు వారి ఇంట్లో విందంటే ఆ మాత్రం అడావిడేది ఉంటుందండి. మీరు కూడా ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టేసి పిల్ల జల్ల అందరిని తీసుకుని తప్పకుండా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేద్దండి. మరి ఉంటామండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు పెండింగ్ ఉండిపోయాయండి. మీరు మాత్రం రాకపోతే బెంగెట్టేసుకుంటామండి. మరి మీరు అందరూ పెళ్లికి తప్పకుండా రావాలి. మరి పిలుస్తున్నారండి. ఎవరో కాదండి, మన అన్నయ్యలో వదిలేండి.